హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఏదైనా మొబైల్ బ్రాండ్ ఏదైనా మొబైల్ లాంచ్ చేసేటప్పుడు చాలా టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడతారు. అందులో స్పెషల్గా వచ్చేసరికి ప్రాసెసర్ అనమాట. ఎందుకు స్పెషల్గా అంటున్నా అంటే ఈ ప్రాసెసర్లో వచ్చేసరికి అందులో కూడా మనకు చాలా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మెయిన్గా వచ్చేసరికి మనకు CPU అని, GPU అని, కోర్స్ అని, గిగాహెర్ట్జ్ అని, క్లాక్ స్పీడ్ అని, నానోమీటర్ అని ఇలాంటి చాలా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఏ మొబైల్ చూస్ చేసుకోవాలి అంటే ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ చూస్ చేసుకోవాలన్న కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ అంటే ప్రాసెసర్లో ఉన్న ప్రతి ఒక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ వేరే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పేలాగా ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ ప్రాసెసర్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాము. ఎగ్జాంపుల్గా ఒక మొబైల్ తీసుకుందాం, Samsung Galaxy S24 Ultra. సో దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. సో మనం స్పెసిఫికేషన్ కూడా చూసుకున్నాం సరే, Qualcomm Snapdragon 8 Gen 3 SoC అని అంటారు. సో SoC వచ్చేసరికి CPU కాదు, GPU కాదు, ఇది ఒక చిప్ అనమాట. ఒక మొబైల్లో ఉండే ఎంటైర్ చిప్ని SoC అంటారు, సిస్టమ్ ఆన్ ఎ చిప్. సో ఈ చిప్లో వచ్చేసరికి మనకు CPU ఉంటుంది, GPU ఉంటుంది, మెమరీ ఉంటుంది అండ్ వేరే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం CPUని అర్థం చేసుకుంటే ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి 80% అర్థమైపోతుంది అండ్ మిగతా 20% వచ్చేసరికి ఈ GPU మెమరీని అర్థం చేసుకుంటే మిగతా 20% కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం CPU నుంచి స్టార్ట్ చేద్దాం. CPUలో మనం చూసుకున్నట్లయితే కోర్స్ అయితే ఉంటాయి. అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే సింగిల్ కోర్, డ్యూయల్ కోర్ ఉంటుండే. దాని తర్వాత క్వాడ్ కోర్ వచ్చింది, దాని తర్వాత హెక్సా కోర్ వచ్చింది అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆక్టో కోర్ అవుతుంది. అండ్ రేర్గా మొబైల్స్లో అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే Samsung Galaxy S24లో డెకా కోర్ కూడా ఉంది. అంటే డెకా కోర్ అంటే టోటల్గా ఈ CPUలో 10 కోర్స్ అయితే ఉంటాయి. కానీ మెజారిటీ మొబైల్స్ వచ్చేసరికి 1.5 lakh, 2 lakh మొబైల్ చూసుకున్నా అని, లేదంటే ఈ 8,000 రూపీస్, 10,000 రూపీస్ మొబైల్ చూసుకున్నా సరే ఈ యొక్క ఆక్టో కోర్ని అయితే వాడతారు. అంటే టోటల్గా CPU మీద 8 కోర్స్ అయితే ఉంటాయి అనమాట. CPU మీద 8 కోర్స్ ఉన్నాయి కదా, మనం ఏదైనా మొబైల్లో టాస్క్ చేసినప్పుడు ఏ సింపుల్ టాస్క్ చేసినా సరే అన్ని 8 కోర్స్ కలిపి చేయవన్నమాట. సో కొన్ని డెడికేటెడ్గా ఈ టాస్క్కి ఇన్నే కోర్స్ పనిచేయాలి అని, ఈ టాస్క్కి ఇన్నే కోర్స్ పనిచేయాలని అట్లయితే ఉంటుంది. సో దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు ఇంకొక టర్మ్ వినే ఉంటారు, గిగాహెర్ట్జ్ అని లేదా క్లాక్ స్పీడ్ అని. సో క్లాక్ స్పీడ్ ఏంటంటే పవర్ఫుల్ టాస్క్కి కొన్ని కోర్స్ అసైన్ అయి ఉంటాయి, నార్మల్ టాస్క్కి ఇంకొన్ని కోర్స్ అసైన్ అయి ఉంటాయి అండ్ ఇంకా బేసిక్ టాస్క్ మెసేజింగ్ అని, కాలింగ్ అని అలాంటి టాస్క్కి ఇంకొన్ని కోర్స్ అయితే అసైన్ అయి చేస్తారు అనమాట. సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా Samsung Galaxy S24 Ultra. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఈ క్లాక్ స్పీడ్ అని కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో Samsung Galaxy S24 Ultraలో 3.39 GHz, 3.1 GHz, 2.9 GHz ఇట్లా సపరేట్గా అయితే ఉంటుంది. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఎందుకు ఇస్తారు అంటే GHz. సో మనకి 8 కోర్స్ ఉంటాయి కదా CPUలో ఆక్టో కోర్ కాబట్టి. సో 4 కోర్స్ వచ్చేసరికి 3.39 GHz యూజ్ చేస్తుంది. మిగతా 2 కోర్స్ వచ్చేసరికి 3.1 GHz అండ్ లాస్ట్ మిగిలిన 2 కోర్స్ వచ్చేసరికి 2.9 GHz. అంటే ఏదైనా మనం హెవీ టాస్క్ చేస్తాం కదా, గేమింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేసేటప్పుడు ఏదైతే టాప్ 4 కోర్స్ ఉన్నాయో దాన్ని మనం ప్రైమరీ కోర్స్ అంటారు, 3.39 GHz అవి యూజ్ చేస్తుంది. లేదు నార్మల్ టాస్క్ చేస్తున్నాము, బేసిక్ అంటే మీడియం లెవెల్ టాస్క్ చేస్తున్నాము అంటే ఏదైతే మనకి సెకండరీ కోర్స్ ఉన్నాయి కదా 3.1 GHz అవి యూజ్ అవుతాయి. లేదు మనం బేసిక్ టాస్క్ చేస్తున్నాం అంటే ఈ 2.9 GHz ఏదైతే టెరిషరీ కోర్స్ అంటారు దీన్ని, సో అవైతే యూజ్ అయితే అవుతాయి అనమాట. సో ఎందుకు ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే, సో మనము ఏదైనా బేసిక్ టాస్క్ చేసేటప్పుడు కూడా ఈ 3.39 GHz ఏదైతే ప్రైమరీ కోర్స్ ఉంటాయో సో అవి యూజ్ చేసినట్లయితే బ్యాటరీ వచ్చేసరికి చాలా కన్జ్యూమ్ అయితే అవుతుంది. అట్లా అని చెప్పి మనం ఏదైనా హెవీ టాస్క్ చేసేటప్పుడు ఈ 2.9 GHz యూజ్ చేస్తే మొబైల్ వేస్ట్ అయిపోతుంది. అంటే పెద్దగా అంత యూజ్ అయితే ఉండదు అనమాట, అంత పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అంత మంచిగా అయితే ఉండదు. సో దానికోసము టాస్క్ని డివైడ్ అయ్యి ఈ కోర్స్ కూడా అయితే డివైడ్ అయితే చేస్తారు. సో CPU మనం ఒక రెక్టాంగిల్ లాగా ఊహించుకుంటే అందులో టోటల్గా 8 పార్టిషన్స్ అయితే ఉంటాయి, అంటే 8 కోర్స్ అయితే ఉంటాయి. 4 వచ్చేసరికి 3.39 GHz, 2 వచ్చేసరికి 3.1 GHz అండ్ మిగతా 2 వచ్చేసరికి 2.9 GHz. సో ఇట్లా డిఫరెన్షియేట్ అయితే చేస్తారనమాట. సో టాస్క్ బట్టి కూడా ఈ యొక్క కోర్స్ వచ్చేసరికి అసలు అయితే అవుతాయి. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అసలు గిగాహెర్ట్జ్ అంటే ఏంటి అని. సో ఈ యొక్క క్లాక్ స్పీడ్ మీరు విన్నారు కదా, సో క్లాక్ స్పీడ్ ఒక యూనిట్ ఆఫ్ మెజర్ వచ్చేసరికి గిగాహెర్ట్జ్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనకు ఒక డిస్టెన్స్ని మనం ఎట్లా మెజర్ చేస్తాము, కిలోమీటర్స్లో, మీటర్స్లో ఎట్లయితే మెజర్ చేస్తామో అట్లనే ఈ యొక్క క్లాక్ స్పీడ్ని వచ్చేసరికి మనం గిగాహెర్ట్జ్ అయితే మెజర్ అయితే చేస్తాం అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా 3.39 GHz అని, అంటే ఒక్క సెకండ్లో 3.39 బిలియన్ సైకిల్స్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఒక కోర్ వచ్చేసరికి. సో అంత స్పీడ్ అయితే ఉంటుంది. అదే మనం ఒక మిడ్ రేంజ్ మొబైల్ తీసుకున్నట్లయితే 2.1 GHz లేదంటే 1.9 GHz అయితే ఉంటుంది. అంటే 1.9 బిలియన్ సైకిల్స్ అయితే కంప్లీట్ చేస్తుంది అనమాట ఒక సెకండ్లో. అదే మనం ఇట్లా ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకుంటే ఈ 3.39 GHz, 3.2 GHz అయితే ఉంటుంది. అంటే ఎక్కువ సైకిల్స్ అయితే కంప్లీట్ చేస్తుంది ఒక సెకండ్లో. ఎంత ఎక్కువ సైకిల్స్ అయితే కంప్లీట్ చేస్తుందో అంత మనం పవర్ఫుల్ టాస్క్, హెవీ టాస్క్ అయితే చేయవచ్చు. అందుకనే మనకి ఏదైతే గేమింగ్ కానీ ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తామో అప్పుడు మనకి ఈ యొక్క హయ్యర్ GHz అయితే ఇస్తారు. అదే మనం ఏదైతే బేసిక్ టాస్క్ చేస్తామో అప్పుడు మనకు లోవర్ GHz అయితే మనకు అసైన్ అయితే చేస్తారనమాట ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి. అండ్ మొబైల్ ప్రాసెసర్లో మీరు ఇంకొక స్పెసిఫికేషన్ వినే ఉంటారు, అది వచ్చేసరికి నానోమీటర్, NM అయితే ఉంటుంది. మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో నానోమీటర్ వచ్చేసరికి
3 నానోమీటర్, 4 నానోమీటర్, 5 నానోమీటర్ అట్లయితే ఉంటుంది. లేదు మిడ్ రేంజ్ కానీ లోవర్ మిడ్ రేంజ్లో కానీ చూసుకున్నట్లయితే 8 నానోమీటర్, 9 నానోమీటర్ అలాంటి రేంజ్లో అయితే ఉంటుంది. సో జస్ట్ రఫ్ ఫిగర్స్ అయితే చెప్తున్నా. అంటే నానోమీటర్ మనకి ఎంత ఎక్కువ అయితే ఉంటుందో, ఇది 8, 9, 10 ఎంత ఎక్కువ అయితే ఉంటుందో ఈ యొక్క బ్యాటరీ ఎఫిషియన్సీ కానీ మొబైల్ పర్ఫార్మెన్స్ కానీ తక్కువ అయితే ఉంటుంది. అదే నానోమీటర్ మనకి ఎంత తక్కువ అయితే ఉంటుందో బ్యాటరీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో అసలు నానోమీటర్ ట్రూ మీనింగ్ వచ్చేసరికి ఒక చిప్ ఉంటుంది కదా, మన మొబైల్ చిప్ సెట్ అయితే ఉంటుంది కదా. సో దాంట్లో మనకు బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అయితే ఉంటాయి. సో ఆ ట్రాన్సిస్టర్స్ మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని మనము నానోమీటర్లో మెజర్ అయితే చేస్తారు. ఇప్పుడు ఎట్లయితే డిస్టెన్స్ని కిలోమీటర్ అట్లయితే ఉంటుందో, సో ఈ నానోమీటర్ వచ్చేసరికి ఆ డిస్టెన్స్ అంటే ప్రతి ట్రాన్సిస్టర్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసరికి నానోమీటర్. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనము iPhone 15 సిరీస్ తీసుకున్నట్లయితే 4 నానోమీటర్ అవుతుంది. అంటే 2 ట్రాన్సిస్టర్స్ మధ్యలో ఉన్న గ్యాప్ వచ్చేసరికి 4 నానోమీటరే డిస్టెన్స్ అవుతుంది అనమాట. అంటే డిస్టెన్స్ వచ్చేసరికి చాలా తగ్గిపోతూ ఉంది. మనకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే 5 నానోమీటర్, 6 నానోమీటర్ అయితే ఉంటుండే అంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా. అంటే ఇప్పుడు ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు యాపిల్ iPhone 16 సిరీస్లో మనకు 3 నానోమీటర్ అయితే వస్తుంది. అంటే ఇంకా డిస్టెన్స్ తగ్గిపోతుంది. అంటే ఒక చిప్లో ఎక్కువ ట్రాన్సిస్టర్స్ వాళ్ళు ఫిట్ చేయగలుగుతారు. అంటే చిప్ని అయితే పెద్ద చేయలేము కదా, చిప్ని పెద్ద చేసినామంటే మొబైల్ పెద్దగా అవుతుంది. అంటే మొత్తం ఒక ఆర్కిటెక్చర్ మొత్తం చేంజ్ అవుతుంది. అట్లా కాకుండా చిప్ అంతనే ఉంచి దాని ఒక ట్రాన్సిస్టర్స్ మధ్యలో డిస్టెన్స్ని తగ్గించారు అంటే ట్రాన్సిస్టర్స్ చాలా పడితే అండ్ ఇక్కడ కరెంట్ కూడా చాలా ఈజీగా పాస్ అవుతుంది. అంటే ట్రాన్సిస్టర్స్ నుంచి ట్రాన్సిస్టర్కి కరెంట్ కూడా చాలా ఈజీగా పాస్ అవుతుంది. దాని పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా మంచిగా ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా చాలా ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువ అయితే వస్తుంది. అందుకని మనం కంపేర్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5000 mAh బ్యాటరీ తీసుకున్నా సరే 12 నానోమీటర్ అండ్ 5 నానోమీటర్ మొబైల్స్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క 5 నానోమీటర్ వచ్చేసరికి చాలా మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది అనమాట. బ్యాటరీ వచ్చేసరికి చాలా ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే కరెంట్ వచ్చేసరికి ఈజీగా పాస్ అవుతుంది. డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం జీపీ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ప్రెసెంట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 2 types ఆఫ్ జీపీయూస్ అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి అడ్రినో, ఇంకొకటి వచ్చేసరికి మాలి. సో ఈ జీపీయూస్ మెయిన్గా యూజ్ అయ్యేది ఏదైనా హెవీ టాస్క్ చేసేటప్పుడు, అంటే గ్రాఫిక్స్కి సంబంధించిన టాస్క్ చేసేటప్పుడు, అంటే ఈ గేమింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్స్కి సంబంధించిన టాస్క్ మాత్రమే ఈ జీపీయూ అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో ఈ యొక్క అడ్రినో అండ్ మనకు మాలి జీపీయూస్ వచ్చేసరికి ప్రైమరీ మార్కెట్లో 90% ఆఫ్ మొబైల్స్ వచ్చేసరికి ఈ 2 జీపీయూస్ని అయితే వాడుతుంది. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, సో అందులో వచ్చేసరికి మన ఈ యొక్క అడ్రినో జీపీని అయితే వాడతారు. లేదు ఎక్సినోస్ కానీ మీడియాటెక్ కానీ కిరిన్ కానీ ఇలాంటి ప్రాసెసర్స్కి వచ్చేసరికి మాలి జీపీని అయితే వాడతారు. సో ఈ యొక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది కదా, సో దాంట్లో వచ్చేసరికి అడ్రినో 750 జీపీని అయితే వాడారు. అదే మనకి యాపిల్ A17 Pro బయోనిక్ చిప్ సెట్ ఉంది కదా, సో దాంట్లో వచ్చేసరికి యాపిల్ A17 Pro జీపీని అయితే వాడారు, సేమ్ యాపిల్ బ్రాండే. అదే మనకి ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చూసుకున్నట్లయితే మాలి G710 MC10 జీపీని అయితే వాడారు. అదే ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ని చూసుకున్నట్లయితే ఎక్లిప్స్ 940 అయితే వాడారు. సో ఇక్కడ కొన్ని డిఫరెన్స్, నేనైతే ఎక్లిప్స్ని కూడా చూసినా సరే అది కూడా వచ్చేసరికి మాలి ప్రాసెసరే. అదే మనకి యాపిల్ చూసుకున్నట్లయితే యాపిల్ వాళ్ళది వచ్చేసరికి సపరేట్ ప్రాసెసర్ అనమాట. కానీ మార్కెట్లో 90% మొబైల్స్ వచ్చేసరికి మాలి ఆర్ఎల్స్ అడ్రినో అయితే వాడతారు అండ్ యాపిల్ వచ్చేసరికి యాపిల్ అయితే వాడతారు. ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నేను ఏమైనా మిస్ చేసినా సరే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.